విశాలాక్షి, నువ్వు ఓడిపోయా. నువ్వు ముందే అనుకున్నావు కదా నాన్న. సూపర్గా ఆడే వదిన. గాయత్రి పాపని ఒళ్ళో కూర్చోబెట్టగానే నైనమ్మకి దశ తిరిగింది. ఇక మిగిలింది సుమన వదిన విశాలాక్షికి చెప్పులు తొడిగించడమే. మమ్మీ తప్పదా? మాస్టారు, వేరే దారి లేదు. ఏంటే బెదిరిస్తున్నావు? అక్కాయ్ మాట అన్నమాట తప్పకూడదు. సుమనమ్మా, రండమ్మా, ఇద్దరు కలిసి విశాలాక్షికి చెప్పులు తొడగండి. చూస్తావే, వెళ్ళు. పాపం కాస్తైనా తగ్గుతుంది. మీకు లోపల ఆనందంగా ఉందనుకుంటాను. ఉండదా మరి? అహం దెబ్బతిన్న వాళ్ళ మొహాలు ఎంత ముద్దుగా ఉంటాయో. రేయ్, రెచ్చగొట్టకరా. సుమన, పర్లేదులే. మమ్మీ అత్త కోడళ్ళు ఇద్దరూ అలా చెప్పులు తొడుగుతూ ఉంటే ఎంత అందంగా కనిపిస్తున్నారో. ఉంటుంది పుత్రా. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఆ అమ్మ కాళ్లను పట్టుకునే అదృష్టం దొరకదు. చిచి, ఎక్కడెక్కడ తిరిగొచ్చిందో. ఆ చెప్పుల్ని మా చేత్తో పట్టించింది. గుమ్మం బయట ఉండాల్సిన వాటిని ఇంట్లోకి వచ్చేలా చేసింది మీరు. ఏంటి, మేమా? తెచ్చింది నేనండి, కానీ తమరు ఓడిపోయినందుకే కదా ఇదంతా జరిగింది. ఆరితేరిన వదిన ఓడిపోయింది. నైని విశాలాక్షిని ఎలా గెలిచిందో మరి. మంత్రముగ్ధుల్ని చేసిందమ్మా. పరవశంతో లీనమయ్యి నన్ను నేను మర్చిపోయి చెయ్యి జారిన గవ్వలు నేననుకున్న అంకెల్ని అందుకోలేకపోయాయి. ఆ అవకాశాన్ని అమ్మ ఒడిసి పట్టుకుంది. అవునమ్మా, నువ్వు ఆట కన్నా నేను ఎలా ఆడుతున్నానో చూడ్డమే సరిపోయింది. అప్పుడు నీ ఏకాగ్రత తప్పిందని నేను గమనించాను. విశాలాక్ష అమ్మవారి దయతో నేను గెలిచాను. యుక్తి కన్నా భక్తి గొప్పదని గాయత్రి అనేది. ఏ గాయత్రి? ఈ పిల్లకి మాటలే రావుగా. నా భక్తురాలు గాయత్రి అని ఒకరున్నారులే. సరేలే, నాయని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు ముందు. ఇప్పుడు కాదు, భోజనం చేసేటప్పుడు చెప్తాను. వీళ్ళకి తిండిగోలు ఎక్కువైంది. అత్తయ్య, పాపం అలా అనకూడదు. పిల్లలకి టైంకి ఆకలిస్తుంది.
ఏం చేసుకోవడానికి ఏం చూసుకోవడానికి? ఓడిపోయిన మొహానికి ఎంత మేకప్ వేసినా గ్లామర్ ఉండదని ఈ రోజు నీ ఫేస్ చూస్తే తెలుస్తుంది మమ్మీ. నువ్వు కూడా తెలుసుకుంటావని చూపిస్తున్నాను. నేను ఆఫ్టర్ ఆల్ అష్టాచమ్మా ఆటలు, అది కూడా పట్టుమని 10 ఏళ్లు కూడా లేని పిల్ల చేతిలో ఓడిపోవడం బాధగా ఉంటే, నయని తనని గెలవడం కోపం తెప్పిస్తోందిరా. అరే ఇందులో ఏదో చీటింగ్ ఉందనిపిస్తుంది మమ్మీ. లేకపోతే నువ్వు నీకంటే ముందు సుమన చేతులెత్తేయడం ఏంటి? ఆ విశాలాక్షి చిరు దరహాసంతో ఆడుతుంటే చాలా నమ్మకంతో ఉందనిపించింది. నయని భక్తితో ఆడుతూ ఉంటే అది లేంది మనకేనా అనిపించింది. నేను కూడా గవ్వలేసే ముందు అమ్మవారిని తలుచుకునుంటే గెలిచేదాన్నేమో. సడన్ గా మార్పు రాదు మమ్మీ. నైని అంటే చిన్నప్పటి నుంచి అమ్మవారిని కొలుస్తూ ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. అచ్చా, అంటే అప్పుడప్పుడు మనలా దండం పెట్టుకునేది భక్తి కాదంటావు? కాదు, ఆ నయనిదే భక్తి అని డిసైడ్ చేస్తున్నావు. అరే నన్ను శత్రువుగా చూస్తావేంటి మమ్మీ? లేదురా, కాకపోతే నయని భక్తి ఏ పాటిదో ప్రూవ్ చేయమని అడగాలనుంది. పూజ పెట్టుకుందామంటుందేమో. అక్కర్లేదురా, భోజనాలు చేద్దామని చెప్పిన ఆ విశాలాక్షికి వంటలు వండి అందరితో శభాష్ అనిపించుకునే నయనికి నేను పరీక్ష పెడదామనుకుంటున్నాను. ఎందుకు మమ్మీ ఇంకా మొహం మార్చుకునే పరిస్థితి తెచ్చుకోవడం? రేయ్, అంత సులువుగా రాజీ పడకూడదురా. మమకారం నయనికి ఎలా అలంకారమో, అహంకారం మనకి ఆక్సిజన్ రా. వెళ్ళి సుమనని పిలుచుకురా. ఏం చేద్దామని మమ్మీ? చిన్న కోడల్ని మన వైపుకు తిప్పుకొని వాళ్ళక్కని వేలెత్తి చూపిస్తే చాలు. వంటగదిలో మంట కన్నా దాని ఒంట్లోనే వేడి ఎక్కువ పుడుతుంది. బిడ్డ పుట్టకముందే దుర్లక్షణాలన్నీ సుమనలో పుట్టించాలనుకుంటున్నావు మమ్మీ? నయనికి భక్తి ఎంతుందో మనం బతకాలంటే అన్ని తెలివితేటలున్నాయిరా. పద, ఈ తిలోత్తమంటే ఏంటో అర్థమయ్యేలా చేస్తాను. అదేంటి చెల్లి, గిన్నెల్ని ఎక్కడ పెడుతున్నావు? అందరూ భోంచేశారు కదా. మనం తిన్నాం, నయని తినలేదుగా. అందరికీ వడ్డించింది కాబట్టి భోజనం చేయలేదనుకుంటా. విశాలాల నుండి ఎందుకు తిని కొడుతున్నారు? మావయ్య, డమ్మో డమ్మ మా అమ్మ. ఎందుకు విశాలాక్షి? అమ్మా నాన్న ఈ పూట కలిసే తినాలి పెద్దమ్మా. డైనింగ్ టేబుల్ అని దర్జాగా కూర్చుంటారు కానీ ఎవరికి వారు ఎడమొహం పెడమొహం పెట్టుకొని మొహమాటంగా తింటే ఏమైనా అర్థం ఉందా అని అమ్మ ఉద్దేశం. ఇప్పుడు మా అక్క వాళ్ళు కింద కూర్చొని తింటారా అత్తయ్య? అలాగే అనిపిస్తోంది. కనిపిస్తోంది కూడా. ఆ విశాలాక్షి సలహా ఇచ్చుంటుంది, తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? భోంచేయాలా? ఎన్నిసార్లు తింటావురా? అది కాదు మమ్మీ, మనం కూడా అలాగే తినాలా అని అడుగుతున్నాను. అక్కర్లేదు. ఇక్కడికో పూలకుండి తెచ్చి ఇక్కడ పెడుతున్నట్టు నటిస్తూ అందులో ఉన్న మన్ను
ఇక్కడి నుండి కింద పడితే సరిగ్గా నయని విశాల్ తినే అన్నంలో పడిందనుకో, గొడవ చేస్తుంది. పొరపాటున పడిందని సారీ చెప్తే తనేం చేస్తుంది? నిజమే మమ్మీ, ఆ పని నేను చేస్తాను. మీరేం తెలియనట్టు కిందికి వెళ్ళిపోండి. పద. కూర్చోండి నాన్న, మీ ఇద్దరికి నేను వడ్డిస్తాను. విశాలాక్షి, శ్రమ తగ్గించాలని చూస్తే రేపటి నుంచి వంట కూడా నిన్నే చేయమంటుంది. చేసేదాన్ని, కానీ నేను ఇక్కడే ఉండిపోతే శివుడు అలుగుతాడు. అతగాడెవరో తెలుసుకోవచ్చా అమ్మా? మగ స్నేహితుడేమో. బాయ్ ఫ్రెండ్ అని అలా ఎలా అంటావు చిట్టి? పర్వాలేదులే పెద్దమ్మా. ఆ మాటకొస్తే భర్తకి భార్య, భార్యకి భర్త స్నేహితుల్లా ఎప్పుడూ తోడు నీడగా ఉండాలి. చూస్తావేంటమ్మా, వడ్డించు. రెండొద్దమ్మా, ఒక్కటే విస్తరాకు తీసుకోవాలి. అందులోనే నువ్వు నాన్న భోంచేయాలి. వెరీ నైస్. పెళ్ళైన కొత్తల్లో ఇలాగే తింటారు. తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయి ఎవరెప్పుడు తింటారో చెప్పలేనట్టు తయారైపోతుంది. ఉరుకుల పరుగుల ప్రపంచం అలా తయారైందల్లుడు. మా కంచాలు వేరైనా మంచం ఒకటే. మావయ్య, ఇప్పుడు ఆ మ్యాటర్ అవసరమా? అదే మమతాన రాగాల గురించి చెప్తున్నా అల్లుడు. ఆహా. విశాలాక్షి, ఇప్పుడెందుకమ్మా ఒకే ఆకులో తినాలంటున్నావు? ఎప్పుడనే కాదు, ఎప్పుడు ఒకే ఆకులోనే తినాలి. దీన్ని ఏకపత్ర భోజనం అంటారు. భార్యాభర్తలు కలిసి ఒకే ఆకులో తిన్నా సరే, లేదా ఆయన భోజనం చేసిన తర్వాతైనా తినాలి. మేమెప్పుడు విడివిడిగానే తింటాం. విడివిడి ఆకులని విడాకులు అంటారు. చిట్టి, మీరు విడాకులు తీసుకుంటున్నారా? అదేంట కాలా అంటావు? విడి ఆకుల గురించే కదా విశాలాక్షి చెప్తుంది.
పెద్దమ్మ, నేనన్న మాటను గ్రహిస్తే అర్థమవుతుంది. భార్యాభర్తలు విడిగా భోజనం చేస్తే విడాకులు తీసుకున్నట్టే. నువ్వు చెప్పినట్టు ఒకే ఆకులో అన్ని కూరలు వేసి ఇద్దరు తినాలన్నా కష్టమేలే. అంతేలే, తమరు కుంభాలు కుంభాలు తింటే ఎలా అవుతుంది? అయినా ఎక్కడ వీలవుతుందిలే. మొదటి మొగుడు ఏమయ్యాడో తెలీదు. రెండో శ్రీవారు, అదే మా మావయ్య గారు, ఎక్కడుంటారో మీరు తెలుసుకోరు. ఇక మీ కాకెందుకు, అందులో తిన్నా నాకెందుకు? నువ్వు నోరు మూసుకొని ఉంటే మంచిది. ఈ మన్నుని అన్నంలో కాదు, హాసుని చింపిరి జుట్టులో వేయాలి. తినండి నాన్న. మా పెళ్ళైన కొత్తలో కూడా ఇలా తినలేదు. అప్పుడున్న పరిస్థితులు వేరు. అవునాయని, అప్పుడు నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. విశాలాక్షి ఎందుకు చెప్పిందో గాని ఏకపత్ర భోజనం చేసే ఈ పూట నా మొదటి ముద్ద నీకు తినిపిస్తాను. సూపర్ బ్రో. వదినా, మీరు కూడా బ్రోని బాబు గారు అంటారు కదా, నిజంగా బాబు అనుకొని ముద్ద తినిపించండి. అలాగే. వీళ్ళని ఇలాగే వదిలేస్తే విస్తరాకుల్ని పరుపుల్లా అల్లి ఇక్కడే పడుకునేలా ఉన్నారు. ఇంకో ముద్దు తినేలోపు మట్టిపడి పక్కన పారేస్తారు. డమ్మో డమ్మ. ఎలా ఉంది? రుచిగా ఉందమ్మా. ఒకరికొకరు తినిపించుకున్న వేళ్ళు కదా, ముద్ద తినే కొద్దీ రుచి పెరుగుతోంది. మా ఆయన ఉన్నాడు ఎందుకు? బ్రేవ్ అంటూ అరక్క అటు ఇటు తిరుగుతాడు కానీ ఏ రోజు కలిసి తిందాము అని అనలేదు. బిస్కెట్ ముక్క కూడా కొరికివ్వలేదు. కుక్కలా పచా పచామని నములుతాడే కానీ పక్కనున్న పెళ్ళాన్ని కూడా పట్టించుకోడు. బిజీగా ఉంటాడు కదమ్మా. వాళ్ళమ్మ కొంగు మోస్తున్నా ఈ పూటే పక్కన లేడెందుకో.